దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంజ అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలాగున్నారండి? బాగున్నారా? గడిచిన రాత్రంతా దేవుడు మీకు క్షేమాన్ని ఇచ్చారు కదూ. నిన్నటి దినమంతా కూడా ఆశ్వాదకరంగా నడిచింది కదూ. పిల్లలది బాగున్నారు కదూ. ఈరోజు ఆదివారం కదా, మందిరానికి బయలుదేరుతున్నారా? దేవుడి మందిరానికి త్వరగా వెళ్ళాలి. దేవుడి మందిరంలో అందరికంటే ముందు ఉండాలని ఆసక్తి మనలో కలగాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ప్రభువుని స్తుతించడం, ఆయన సన్నిధిలో ఉండడం. అంతకంటే భాగ్యము మరొకటి లేదు అని ఒక దైవజనుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అవును, సంపూర్ణ సంతోషం ఎక్కడుందండి? దేవుని మందిరంలో కదా. నిత్య సుఖములు ఎక్కడున్నాయి? ఆయన కుడి చేతిలో కదా ఉన్నవి. కాబట్టి దేవుని సందులో ప్రభు మందిరానికి ఈరోజు ఆదివారం ఆరాధన చేయడానికి కుటుంబాలతో, ఒకరు ఇద్దరుగా కాదు, కుటుంబాలతో సహా వెళ్ళాలి. అది మన కుటుంబానికి ఎంతైనా దీవెన. అంతేకాదు, సమయానికే వెళ్ళండి, ఎప్పుడో వెళ్ళినా పర్వాలేదు అని అనుకోవద్దు. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు సమయాన్ని పాటించాలి. వారమంతా మీ ఉద్యోగాలకు, మీ వ్యాపారాలకు చాలా సమయాన్ని పాటిస్తున్నారు కదూ. ఎంత హడావిడిగా ఉద్యోగాల కోసం, మీ వ్యాపారాల కోసం, మీ యొక్క వృత్తుల కోసం పరిగెడుతున్నారు కదూ. అలాగే అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని మందిరం అని గుర్తెరిగి ఆదివారము మనము సకాలంలోనే మందిరానికి వెళ్ళాలి. కుటుంబాలతో పాలు పొందడానికి తప్పక దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకాన్ని చేసుకొస్తాను. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకునే వారిని జనులు దీవించిరి. విన్నరే మాట? యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకునే వారిని జనులు దీవించిరి. ప్రియదేవుని బిడ్డలారా, బబులోను తర్వాత, విడుదల పొందిన తర్వాత యెరూషలేముకు వెళ్ళే ప్రజలను నిర్ణయించినప్పుడు యెరూషలేములో నివసించడానికి సంతోషముగా ఒప్పుకున్నవారు. చూసారా? అక్కడికి యెరూషలేముకి ఎలా వెళ్తున్నారంట? సంతోషముగా. దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళాలి. దేవుడి మందిరము మనం అన్నిటికంటే ప్రథమస్థానముగా, దేవుడి మాట అంటే ప్రథమస్థానముగా మనం అంగీకరించాలి, ఒప్పుకోవాలి. యోబు ఒక మాట అంటున్నాడు, నా సొంత ఆలోచనల కంటే, అంటే నా స్వభాభిప్రాయం కంటే ఆయన మాటను ముఖ్యముగా మిక్కిలిగా ఎంచితని. అవును దేవుని బిడ్డరా, దేవుని సంతలో యెరూషలేము అనగా దేవుని మందిరం. ఆ మందిరానికి వెళ్ళడానికి సంతోషించాలి. ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారం దేవుని సందులో ఎప్పుడు ఉంటానా అని మనం ఎప్పుడు కూడా దానికోసం ఎదురు చూడాలి. ఆదివారం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, నియామక కూటములు, సంఘములు ఎప్పుడు జరిగినా, దైవజనుడు ఎప్పుడు ఏ కూటాలు మీ యొక్క ఆత్మీయ స్థితిగతులు బట్టి ఏర్పాటు చేసిన వెళ్ళే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి సంతోషించాలి. ఎక్కడికో వెళ్ళడానికి ఆ సంతోషించే దినాల్లో ఉంటూ ఉన్న పండగలకి వెళ్ళడానికి, అటు తిరగడానికి, ఇటు తిరగడానికి సంతోషించే కాలంలో ఉంటున్నాం. కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషంగా వెళ్తున్నామా? దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆత్మీయంగా ఆ ఆసక్తితో వెళ్తున్నామా? ఇక్కడ దేవుని మందిరములు అనగా యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఆ జనులు వెళ్ళినప్పుడు ఒప్పుకున్న వారిని జనులు దీవించరి. అంటే దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళే వారికి ఏం చేశారంట? జనులు దీవించారు. అవును ప్రియబిడ్డలారా, సంతోషంగా నువ్వు దేవుడి మందిరానికి వస్తే తప్పక దేవుడు నేను దీవిస్తాడు, తప్పక దేవుడిని ఆశీర్వదిస్తాడు. అదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో అక్కడ వెళ్ళిన వారి సంఖ్య చాలా మట్టు కనబడుతుంది. అందులో 6వ వచనంలో ఒక మాట కనబడుతుంది. యెరూషలేములో నివాసము చేసిన పెరసు వంశస్థులందరూ బలవంతులైన 460 చూసారా? పెరసు వంశస్థులు దేవుని మందిరంలో నివాసం చేశారట. వారు ఎలా ఉంటారు? బలవంతులు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన్ని బట్టి ఆనందించేవారు, ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించేవారు, ఆయన సన్నిధిని ప్రేమించేవారు దేవుని సన్నిధిలో బలవంతుని చేతిలో బాణం వంటిగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, ఆత్మీయతలో బలవంతులుగా ఉంటారు, ప్రార్థనలో బలవంతులుగా ఉంటారు, దేవుడి స్వరవినలో బలవంతులుగా ఉంటారు, ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమించడంలో బలవంతులుగా ఉంటారు. అవును ప్రియబిడ్డలారా, బలము ఎక్కడ తెలుసా? ఆ మొక్క
మొదటి కీర్తనలో మనం చదివినప్పుడు ఆ యొక్క మొక్క అది తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఉండడానికి కారణం ఏంటి సార్? అది నీటివారు నాటబడింది కాబట్టి. అవును, దేవుని మందిరము నీటివారు, దేవుడు వాక్యము దొరికే స్థలము, నిన్ను బ్రతికించే స్థలము, ఆయన స్వరం వినబడే స్థలము. ఆ స్వరము వినబడే స్థలములో నీవు ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిరములో నువ్వు ఉన్నప్పుడు తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావు. నీ జీవితంలో ఒక ఫలభరితమైన జీవితం, ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళండి, కుటుంబాలతో వెళ్ళండి. అందరికంటే ముందు ఉండాలి అని దేవుడి మందిరానికి వెళ్ళాలి, ఆసక్తితో వెళ్ళాలి, ఆశతో వెళ్ళాలి. నా దేవుడు ఏం మాట్లాడతాడా, నా దైవజనులలో నుంచి ఏ మాట నాకు దేవుడు వినిపిస్తాడా అని పట్టుదలతో భారంతో వెళ్ళగలిగితే తప్పకుండా నా దేవుడు మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి దేవ, గొప్ప దేవుడు నాయన, ఈ యొక్క దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మరొక ఉదయకాలం మీరు అనుగ్రహించారు. ఈరోజు నాయన ఆదివారం అయా నాయన స్తోత్రాలు, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే దినము. మందిరములోకి వెళ్ళి నాయన నిన్ను స్తుతించి నేను కనపరిచి నీ స్వరం వినే దినం. అందరం కూడా నాయన ప్రియబిడ్డలు అందరూ కూడా ప్రభా మందిరాలకి ప్రభా కుటుంబాలతో సహా సమయానికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఏ ఏ సంఘాలకు వారు వెళుతూ ఉన్నారో ఆ సంఘాలలో నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. అయా ఆ సంఘాలలో దైవజనుల ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలను అంగీకరించే స్వభావం దయచేయండి నాయన, లోబడే మనసు దయచేయండి నాయన. నీ సన్నిధిలో బలవంతుల కుటుంబాలని పెరసు కుటుంబాలుగా చేయండి నాయన. వారి యొక్క సరిహద్దులు విశాలపరచండి, దీవించండి. ఇతనిమంతా కాపాడి భద్రపరచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.